సువార్త ప్రకటించని ఎడల నాకు స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా గట్టిగా ప్రాముఖ్యమైన పని ఉంది అనుకుంటే సహవాక్యములో వెళ్ళి పక్క వాళ్ళని సేవకుల్ని ఇబ్బంది పెట్టే కంటే ఇప్పుడే లేచి వెళ్ళిపోతే మంచిది. దేవునికి స్తోత్రం. సేవకులకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. కాబట్టి మీ పిల్లల్ని మీ పక్కన దగ్గరగా ఇక లేవకోకుండా కూర్చోపెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి 2 చేతులు తెచ్చిన వారు చేతులూపుతూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే గడిచిన 6 నెలలు మనలను, మన కుటుంబాలను, సంఘాలను సురక్షితముగా క్షేమముగా కంచివేసి కాపాడి ఈ యొక్క 7వ నెలలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి గడిచిన నెలలలో అనేక స్థలాలలో సువార్త సునాద సభలు జరగటానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ జూలై నెలలో ఆ 2 దినాలు కూడా ఆశీర్వాదకరముగా జరిగిస్తూ ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 11 అధ్యాయము 28 వాక్యాన్ని చదవగలిగిన వారు త్వరగా బిగ్గరగా చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో మనము గమనించి చూసినట్లయితే నేటి దినాన సమాజములో ఎక్కడ చూసినా శాంతి విశ్రాంతి కొదువుగా తక్కువగా కనిపిస్తూ, దేశాల మధ్యలో చూసిన, కుటుంబాల మధ్యలో చూసిన, ఎక్కడ చూసినా శాంతి అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రభు ఈ పూట చెప్తున్నారు, ఈ పూట మనతో చెప్తున్న మాట, నేను మీకు శాంతిని కలుగచేస్తాను. ఏం చేస్తానంటున్నాడు? శాంతిని కలుగ చేస్తాను. ఈ శాంతి కొరకు, ఈ సమాధానము కొరకు, ఈ నెమ్మది కొరకు మానవుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. నెమ్మది కొరకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తిని సంపాదించుకోగలుగుతున్నాడు కానీ, లేకపోతే అంతస్తు కట్టగలుగుతున్నాడు కానీ, మనిషి శాంతిని పొందలేకపోతున్నాడు. ఈ శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక నేటి దినాన ప్రపంచములోనే చూసిన, దేశములోనే చూసిన, రాష్ట్రములోనే చూసిన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఎందుకని ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే నెమ్మది లేనందున, సమాధానము లేనందున, విశ్రాంతి శాంతి లేనందున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే దేవుని వాక్యము చెప్తున్న మాట, నేను మీకు
విశ్రాంతిని కలుగ చేసేదను. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఈ పూట ఈ స్థలానికి చేరి వచ్చిన వారితో చెప్తున్న మాట, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. ఆమేన్, ఆమేన్. జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరి గతి నీలోనే కనుగొన్నాను. చివరి గతి నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రియ దేవుని బిడ్డలారా, జగమంతా తిరిగిన, జనులందరినీ అడిగిన, ఎక్కడ కూడా నెమ్మది దొరకలేదు. చెప్పడం ఏం దొరకలేదు? నెమ్మది దొరకలేదు. చివరి గతి యేసయ్యలోనే. అందుకే దేవుని వాక్యము చెప్తుంది, నా యొద్దకు రండి. ఎక్కడికి రండి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆమేన్. ఏం కలుగ చేస్తాడు ఆయన? విశ్రాంతిని కలుగ చేసేదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక విషయాన్ని చెప్తున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5 వాక్యములో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, మాకు ఏమీయూ దొరకలేదయ్యా. అయ్యా, మా జీవిత దినములన్నీ ప్రయాసపడ్డాము అయ్యా, మా జీవిత దినములన్నీ ప్రయాసపడ్డాం. రాత్రి నిద్రమాని సుఖము విడిచిపెట్టి, అయ్యా నిద్రను విడిచిపెట్టి అయ్యా ప్రయాసపడ్డాము, మాకేమీయూ దొరకలేదు, మాకేమీయూ దొరకలేదు. ఒక మనిషి బ్రతకటానికి చాలా ప్రయాసపడుతున్నాడు. ఏంటమ్మా నీ ప్రయాస? ఏంటి బాబు నీ ప్రయాస అంటే బ్రతకటానికే. దేనికమ్మా? బ్రతకటానికి. మరి ఇంత ప్రయాస నీవు పడ్డావు కదా, ఇంత ప్రయాస నీవు పడ్డావు కదా, ఏమి నీ బ్రతుకులో సమకూర్చావు? ఏమి నీ బ్రతుకులో సమకూర్చుకున్నావయ్యా అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమీయూ దొరకలేదో. ఏమీయూ చెప్పాలి, ఏమీయూ దొరకలేదు. ఈరోజు ఎందుకని నీ జీవితంలో ఎంతో శ్రమ పడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో పరుగెత్తుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు. ఇంత ప్రయాసపడుతున్నారు కదా, ఇంత పరుగెత్తుతున్నారు కదా, ఇంత శ్రమ పడుతున్నారు కదా, ఇంత ఆదాయము కూడా వస్తుంది కాబట్టి ఎలా ఉన్నారు అంటే వారే చెప్తున్న మాట, ఏమీయూ దొరకలేదు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని కుటుంబాలను గమనించినప్పుడు ఆ కుటుంబ యజమాని చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ పడ్డారు.
వ్యవసాయ సేద్యం కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, పశువులు మేపే విషయం కావచ్చు, లేకపోతే భూమిని సమకూర్చే విషయం కావచ్చు, మరొకటి రాత్రి పగలు తినే తిండిని కూడా తగ్గించుకొని, ఖర్చు తగ్గించుకొని ఎంతో ప్రయాసపడ్డారు. ఆఖరుకు వాళ్ళు ఏదైనా సమకూర్చారా? కుటుంబానికి, బిడ్డలకు ఏదైనా సమకూర్చారంటే వారి నోటితో వారు చెప్పిన మాట ఏమీయో లేదు. చెప్పండమ్మా, ఏమీయో లేదు. వారు ఏమి మిగిల్చారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే బిడ్డలకు వారు సమకూర్చింది అప్పు సమస్యలు. వారు సమకూర్చింది ఏంటమ్మా? చెప్పండి గట్టిగా. అప్పు సమస్యలు సమకూర్చారు. అయితే వారి బిడ్డలు ఎదిగిన తరువాత వారు ప్రారంభించారు. చెప్పండమ్మా, వారు ప్రారంభించారు. అయితే వారు ఏ విధముగా ప్రారంభించారు అంటే, వారు దావీదు ప్రారంభించినట్లు ప్రారంభించారు. చెప్పాలమ్మా, ఎలా ప్రారంభించారు? చెప్పాలి, ఎలా ప్రారంభించారు? సౌలా, ఏమి సమకూర్చావు? ఏమి సంపాదించావు? ఏమీ లేదు. నా బ్రతుకులో ధైర్యమే లేదు ఫిలిస్తీన్ని ఎదుర్కోవటానికి. ఏం మిగల? ధైర్యమే మిగల, నాకున్నదంతా భయమే. అయితే ఆ సమయంలో విద్యాభ్యాసము లేని వ్యక్తి, వెనక ముందు ఏమీ తెలియని వ్యక్తి, ఎప్పుడు కత్తి పట్టని వ్యక్తి, యుద్ధం ఎరుగని వ్యక్తి, గొడవ తెలియని వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను యెహోవా నామము పేరట వెళ్ళుచున్నాను. నీవు విద్యాభ్యాసములో కావచ్చు, వ్యాపారములోనే కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలోనే కావచ్చు, చేతి పనిలోనే కావచ్చు, ఏదైనా యెహోవా నామము పేరట నువ్వు అడుగు ముందుకేస్తే ఎలాగమ్మా? చెప్పాలి, ఎలాగా? నాకు శక్తి ఉంది, నాకు తెలివి ఉంది, నాకు అనుభవం ఉంది, నాకు బాగా తెలుసు, బాగా ఈ విషయాల్లో నేను పండిపోయి ఉన్నాను అని నీ శక్తితో, నీ బలముతో, నీ పరిచయాలతో, నీ జ్ఞానముతో నువ్వు ముందుకు వెళితే గొల్యాతుకు పట్టిన గతి నీకు పడుతుంది. గొల్యాతు ఏమంటున్నాడు? నాకు యుద్ధాభ్యాసము తెలుసు, నాకు యుద్ధము చేయుట తెలుసు, నీ మాంసాన్ని ఇదిగో ఆకాశములో ఉన్న పక్షులకు ఈ పూట నేను ఆహారము ఎలా వేయాలో నాకు తెలుసు అంటున్నాడు. దావీదు అవన్నీ నాకు తెలియదు, నాకు తెలిసింది ఏమిటంటే యెహోవా నామము పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దావీదు ముందుగా దేవుని పాదముల దగ్గరకు వచ్చాడు. దేవుని పాదముల దగ్గర ఉండి ఆ వ్యక్తి ఎలా ప్రారంభిస్తున్నాడంటే యెహోవా నామము పేరట ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రారంభించిన ఆ పనిలో దావీదు విజయము పొందాడు అని మీ అందరికీ తెలుసు. ఈ పూట నేను చెప్పాను కదా, తండ్రులు మిగిల్చింది ఏంటంటే వడ్డీ సమస్యలు, అప్పు సమస్యలు మిగిల్చారు. అయితే వారి పిల్లలు ప్రారంభించారు. కొన్ని కుటుంబాలు ఆ పిల్లలు ప్రారంభించారు. ఎలా ప్రారంభించారంటే మా నాన్న తెలివితో ప్రారంభించాడు. మా నాన్న యొక్క కష్టముతో ప్రారంభించాడు, అతని జ్ఞానముతో ప్రారంభించాడు. అయితే నేను యెహోవా నామం పేరిట ప్రారంభిస్తున్నాను అని ఆ బిడ్డలు ప్రారంభించారు. ఆ బిడ్డలు ప్రారంభిస్తే ఆ బిడ్డలకు తండ్రంత అనుభవం లేదు, తండ్రంత జ్ఞానము లేదు, తండ్రంత సామర్థ్యత లేదు, తండ్రంత పరిచయాలు లేదు, తండ్రంత పని చేయగలిగిన సామర్థ్యత, తెలివి, జ్ఞానాలు లేవు. కానీ ఆ పిల్లలకు తెలిసింది ఏమిటంటే యెహోవా నామమున ప్రారంభించాము అని
వారు ఆ కుటుంబ వ్యవస్థను వారు ప్రారంభించిన తరువాత ఆ కుటుంబాలు ఈ రోజున దీవెనకరముగా ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా ఉన్నాయమ్మా? దీవెనకరముగా ఉన్నాయి, ఆశీర్వాదకరముగా ఉన్నాయి. ఎలా ఇక్కడ అంటే వారు ప్రారంభించింది వారి శక్తితో, వారి తెలివితో, వారి లెక్కతో ప్రారంభించారు. వీళ్ళు ఎలా ప్రారంభించారంటే ఒకటి యెహోవా నామం పేరిట ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. వారి లెక్కలు ఎలా ఉన్నాయంటే 7 రోజులు పనిచేస్తే 7 రోజులు పనిచేస్తే 7 రోజులు డబ్బులు వస్తాయి. అయితే ఆదివారం ఆపేస్తే నెలకు 4 వారాలు పోతే అలాగ సంవత్సరానికి 52 రోజులు పోతే ఇదంతా షార్టే కదా, ఇదంతా ఒక అప్పు కట్టొచ్చు కదా, ఇదంతా ఒక అవసరం తీరద్దని పాత వారి లెక్కలు, తండ్రుల లెక్కలు. ఈ బిడ్డల లెక్కలు ఏంటంటే ఇదిగో మేము యెహోవా నామమున చేయుచున్నాము. ఆ పూట యెహోవా మందిరములోనికి చేరి ఆయన యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకుని మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. యెహోవాయే నా కాపరిగా అందరూ కొదువగును యెహోవాయే నాకేమీ హల్లెలూయా. నన్ను చూసి చాలామంది జాలిపడిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బో పాస్టర్ గారు చాలా ఇబ్బందులో ఉన్నారు అనుకున్నారు. కానీ నిన్నటి రోజు చక్కగా ఆ 4.0 యాంపుల వేరు కొనటానికి ప్రభు కృప చూపారు. కారణం ఏంటంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన ఎవరికి కాపరిగా ఉంటారో వారికి ఏమి రాదు. ఆ మాట చెప్పాలి మీ నోటితో. వారికి ఏముండదమ్మా? చెప్పమ్మా నోరు తెరిసి. ఏముండదు? నీ జీవితములో కొరవలు మిగిలిపోయాయి, కొదువులు చెప్తున్నావంటే దానికి కారణము ఉంది. దానికి కారణము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన సహోదరుడు విష్ణు ఉన్నాడు. ఆ విష్ణు వాళ్ళ నాన్నగారు పెత్తనం ఈ బిడ్డ చేతిలో పెట్టినప్పుడు ఈ బిడ్డ ఒక స్త్రీ కంటే ఎక్కువ ప్రసవ వేదన పడతా ఉండేవాడు. కారణం ఏంటంటే కరెంటు బిల్లు కట్టలేక. ఏం కట్టలేకమ్మా? ఏం కట్టలేక? ఆ రైస్ మిల్ది నెలకు ఒక్కసారి వచ్చేస్తుంది. ఈ రైస్ మిల్లో వచ్చిన తులము పొలము ఆ అవసరానికి ఈ అవసరానికి ఏ వారానికి ఆ వారానికి ఏ రోజు ఆ రోజు అయిపోతుంది. అది మాత్రం ఒక టోటల్ అమౌంట్గా ఆ నెల చివరికి వచ్చేసరికి మిగిలిపోతూ ఉంది. ఇంటికంటే కొద్దిగా టైం ఇస్తారు, లేకపోతే ఈ పక్క కత్తిరిస్తే ఆ పక్క తగిలించుకోవచ్చు. అది ఒక టోటల్ అమౌంట్ కాబట్టి వాళ్ళు 2-3 రోజులు కూడా సమయం వాళ్ళు వచ్చేస్తారు. అది కానీ అది కత్తిరిస్తే ఊరంతా పరువు పోతుంది. బాగా బ్రతికిన కుటుంబము ఆ కరెంటు బిల్లు సమకూర్చి కట్టేసరికి ఒక్కొక్క నెలలో అయితే 10 ఎకరాలు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు కట్టేసిన వ్యక్తి ఎంత రిలాక్స్ అయిపోతాడో అంతకంటే ఆ బిడ్డ ఎక్కువ రిలాక్స్ అయిన రోజులు ఉన్నాయి. ఆ కరెంటు బిల్లు కట్టగలనని నెలంతా బాధపడిన రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నీవే ఆ మిల్లుకు కానీ నాకు కానీ నా జీవితానికి కానీ కాపరిగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే నాకు కాపరిగా ఉండయ్యా అని దేవుని మీద ఆధారపడిన తరువాత, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్రమక్రమముగా దేవుడు ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క రైస్ మిల్లుని దీవిస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో కొదువులు, కొరవలు, చెప్పసఖ్యము కాని అవసరాలు అలాగే ఆగిపోతూ ఉంటే, నా దేవుని వాక్యము ఈ పూట నీతో చెప్తున్న మాట, ఇదిగో ఇదిగో నీ కొదువ నేను తీరుస్తాను. ఆమేన్. అయితే నువ్వు ప్రారంభించేది ప్రతి ఒక్కటి యెహోవా నామమున ప్రారంభించు. ఎలా ప్రారంభించాలి? యెహోవా నామమున ప్రారంభించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నామమున ప్రారంభించు, యెహోవా నామమును ప్రారంభించు. ఆయన మీద ఆధారపడు. అయ్యా, గొల్యాతు మీదకు నేను వెళుతున్నాను, ఇదిగో నీవు నాతో వస్తే, ఇదిగో నా ముందు నీవు నడిస్తే, నీ నామం పేరటైతేనే నేను ప్రయాణము చేయగలని ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు నీ యొక్క అక్కర ఆయన తీర్చగలడు, నీ అవసరమును ఆయన తీర్చగలడు. నీ జీవితములో ప్రతిదీ నా దేవుడు అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఆ విధముగా అడుగు ముందుకేసి వెళ్ళాడు. దావీదుకు రావలసిన ఆస్తి కానీ, దావీదుకు రావలసిన ఆదరణ కానీ, దావీదుకు రావలసింది ఏది కూడా వాళ్ళ తండ్రి ఇవ్వలేదు, వాళ్ళ అన్నదమ్ములు కూడా ఆ వ్యక్తికి పంచలేదు. ఒక రకంగా చెప్పాలంటే, దావీదుకి చిన్నతనములో జరిగినంత ద్రోహము అన్నదమ్ముల ద్వారా ప్రపంచములో ఏ వ్యక్తికి కూడా ఇంతవరకు జరగలేదు, రానున్న దినాల్లో జరగబోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ విధముగా యెహోవా నామమున ప్రారంభించాడు. ఆ ప్రారంభించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రారంభించినప్పుడు కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. నీ ఆశీర్వాదము నీ తీర్మానాన్ని బట్టి ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్న ఆ యాంపులు వేరు ఆపితే నేను ఒక పలసర బండి తెచ్చుకోగలను. దేవునికి స్తోత్రం. కానీ గ్రామాలలో పరిచర్య చేయటానికి అది ప్రయోజనము, అది ఉపయోగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక బండి తీసుకొస్తే దాన్ని చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ రూపాయి ఖర్చు లేకుండా తిరిగి రావచ్చు దాంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మరము వాళ్ళకి తెలియట్లేదు. ఏం పాస్టర్ నా పలక తెచ్చుకునే దానిక. దేవునికి స్తోత్రం. అదొక మర్మం. దేవునికి స్తోత్రం. అయితే దావీదు వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడమ్మా చెప్పాలి? దావీదు ఎలా వెళ్తున్నాడు అంటే, దావీదు ఒక ఆలోచనతో వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఆలోచనతో వెళ్తున్నాడు. మందిరంలో కూడా ముగ్గులేస్తారా? ఇట్రా మన ఇట్రా. దేవునికి స్తోత్రం. ఇట్రా. అమ్మ నీకెక్కడ బుద్ధి లేదమ్మా, పిల్ల అంతా చేస్తే నీకు కనపడలా? చెప్పాలి కదా, ముగ్గులు వేయకూడదమ్మా మందిరం అని చెప్పాలి కదా. ఇది దేవునికి స్తోత్రం. చూసుకోండి ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఆయన గుర్తిస్తాడు. మనోళ్ళు పాడుతుంటారు ఏ పాట? నీ తలంపులు. ఏం పాట అది? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నాడు. తలంపులు తపనయు అన్నీ
కాచినను పడుకొన్నెను అయ్యా నీవెరిగి ఉన్నావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నేలేచియుండుట కూర్చుండుట నేలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. కూర్చుండుట లేచుట బాగుగా ఎరిగి ఉన్నాడు, పరిశోధించి తెలుసుకున్నాడు. ఏం చేశాడమ్మా? పరిశోధించి తెలుసుకున్నాడు. పరిశోధిస్తాడు, ఒక్కొక్కరిని పరిశోధిస్తూ ఉంటాడు. నన్ను నిన్ను ఒక్కొక్కరిని పరిశోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దావీదు, చెప్పండి పేరేంటి? దావీదుని పరిశోధించాడు. దావీదుని స్కాన్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న స్కానుల్లోనే లోపల పేగులో ఏముందో, గర్భములో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎక్కడ పినీస్ ఉందో, ఎక్కడ పొక్కుందో, ఎక్కడ కణితుందో, ఎక్కడ రోగం ఉందో వచ్చేస్తుంది. కానీ దేవుడే పరిశోధిస్తే, ఎవరమ్మా? దేవుడే పరిశోధిస్తే ఈ దావీదు హృదయములో చాలా ఆశలున్నాయి. చెప్పలమ్మా, చాలా ఆశలున్నాయి. ఆ ఆశలు ఎప్పుడున్నాయంటే, ఇతను తండ్రి ఇతనికి ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వలేదు. అన్నదమ్ములు కూడా ఇతనికి ఇవ్వవలసిన ప్రేమను కానీ, ఆస్తిని కానీ, డబ్బుని కానీ ఏం పంచలా. కొన్ని దగ్గర బంగారం పంచుకుంటారు. చెప్పండి, ఏం పంచుకుంటారు? ఎండి వస్తువులు పంచుకుంటారు, ఎత్తడి వస్తువులు పంచుకుంటారు, ఇనుము వస్తువులు పంచుకుంటారు. గడ్డపారలో 2 ఉంటే చెరకొట్టి తీసుకురా, అలాగా ఇంకా చెక్క మంచాలు ఉంటే పంచుకుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలు ఏమి వ్యక్తికి ఇవ్వాలి. అయితే ఈ వ్యక్తిలో ఉన్న ఆశ ఏమిటంటే, ఈ వ్యక్తిలో ఉన్న కోరిక ఏమిటంటే, ఇదిగో నాకు ఏదైనా నా చేతికి వస్తే, ఏదైనా నా బ్రతుకులో సమకూర్చబడితే, నేను యెహోవా నామం పేరట అడుగు పెడుతున్నాను గనుక ఇదిగో నాకు గాని దేవుడిస్తే నేను దేవుడికి ఇచ్చేస్తా. ఏమిచ్చేస్తాను? అసలు ఇతను తండ్రే ఇతనికి పంచవలసిందో పంచలా. అంటే బుద్ధి లాంటిదని ఏదైనా ఇస్తే దేవుడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడని భయంతో నేను పంచలా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఉపాధి, ఈ వ్యక్తి ఉక్తి ఏమిటి చెప్పండి అమ్మ, మీరందరికీ తెలిసింది. అమ్మా, దావీదు ఏం పని అమ్మా? గొర్రెల కాపరి దావీదు గొర్రెల కాపరి, గొర్రెలను కాచుకునేవాడు. ఆ గొర్రెలకు ఓనర్ కాదు, బాగినాలి. తండ్రి మంద అని అక్కడ రాయబడి ఉంది. అంటే మంద కూడా ఆ వ్యక్తికి ఇవ్వలేదు, ఒక కాపరిగా పెట్టాడు. అయితే ఈ వ్యక్తి జీవితంలో ఇతని యొక్క స్వభావాన్ని బట్టి, ఇతని యొక్క ఆలోచనను బట్టి ఇతని స్థితి, ఇతని స్థాయి ఎలా మారిపోయింది అన్న విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22 అధ్యాయము 14 వాక్యం. 22 అధ్యాయము 14 వాక్యం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి, నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పేద వ్యక్తికి కష్టాలు ఉంటాయమ్మా. కోట్ల రూపాయలు మూటగట్టిన కోటీశ్వరుడు కూడా ఏముంటాయమ్మా? కష్టాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏదో గొర్రెలను కాసేటప్పుడు
గొలియాతు మీద యుద్ధం చేసేటప్పుడు కష్టము అంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు. ఈ మాట అందరూ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇదిగో నేను నా కష్టస్థితి ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి. అయ్యా, ఏం చేసావు నువ్వు ప్రయాసపడి? ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమి దొరకలేదు. నెలంతా ప్రయాసపడ్డాను, ఇదిగో నెలలో 30 రోజులు ప్రయాసపడ్డాను, కానీ నెలాఖరికి నెల వచ్చింది, అన్నీ మిగిలిపోయాయి, అన్ని ఓడీలు పెండింగులు అయిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నేను ప్రయాసపడ్డాను. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇప్పుడు మీరందరూ ఏకస్వరముతో చదువుతారు, ఒక్కరు కాదు, ఏకస్వరముతో కలిపి చదవండి. అమ్మ అందరూ ఒక్కసారి మూచే చదవండి. చదవమ్మా, అందరూ కలిపి చదువుతా. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి. యెహోవా మందిరము కొరకు. దేని కొరకు? మందిరము కొరకు. అమ్మ బాబోయ్, నీ జీవితంలో ఎప్పుడైనా ఈ ఆలోచన ఒక క్షణం వచ్చిందా? ఒక రోజన్నా వచ్చిందా? దేని కొరకు? ఎంతసేపు? నీ సోకు కొరకు, నీ కడుపు కొరకు, నీ శరీరేచ్ఛల వరకు, నీ కోరికల కొరకు, నీ కొరకే. కానీ దావీదు యెహోవా మందిరము కొరకు. దేని కొరకు? యెహోవా మందిరము కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నాకు ఒక తల్లి గుర్తొచ్చాయి. ఆ తల్లి నేను ప్రసాదం తేవాలి 3 నెలలు చెప్పింది. అంటే దాదాపు 3 4 12 వారాలు చెప్పింది. ఇక రేపు వారం కన్ఫామ్గా తెచ్చేస్తాను. తెచ్చేసిన తర్వాత చూసి నేను ఏమన్నానంటే, ఎందుకమ్మా అన్నీ తెచ్చావు, డబ్బులు వృధా అయిపోతాయి అన్నా. దాదాపు కేజీ బొరుగులు తెచ్చేసింది. ఎంత తెచ్చేసిందమ్మా చెప్పండి తల్లి? ఎన్ని కేజీ బొరుగులు తెస్తే ఇక ఈ ఫ్యాన్లకి పిల్లలు నోట్లోనే కాదు, అసలు మందిరం అంతా బొరుగులు పండగ పూట. ఏ పండగ? ఇక చేతిలో పోస్తుంటే 4 ఫ్యాన్ కట్టిపోయి ఇటుపోయి అంతా బొరుగులు పండుగ. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెట్టి వేస్తావంటే, దేవుని కొరకే పాస్టర్ గారు. దేని కొరకు? ఎన్ని నెలలు నడిపించింది? 3 నెలలు చెప్పింది. నేను ప్రసాదం తెస్తాను, నేను ప్రసాదం తెస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, దావీదు చేసిన పని చదువుతారా మీరు? ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి. మళ్ళీ మొదటి నుంచి మనం సమయం అయిపోతుంది, ఇక్కడ నుంచి ప్రారంభించమ్మా. యెహోవా మందిరము కొరకు. అందరూ చెప్పండి, యెహోవా 2 లక్షల మనుగుల బంగారమును. 2 లక్షల మనుగులు గల బంగారమును. మనుగు అనగా, ఒక మనుగు అనగా ఎన్ని కిలోలమ్మా? తెలిసిన వారు చెప్పండి లెక్క. ఒక మనుగు అంటే సుమారు 20 కిలోలు. ఆర్టీసీ బస్సు ఎక్కిన తర్వాత 100 కేజీలకి టికెట్ కాదు లెక్క. ఆర్టీసీ లెక్క ఏంటంటే 4 మనుగులు 2 మనుగులు టికెట్ ఇవ్వమంటే ఇస్తారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుగు అంటే 20 కేజీలు. 2 లక్షల మనుగుల బంగారాన్ని ఈ వ్యక్తి దేవుని కొరకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకని ఈ వ్యక్తి ఈ స్థాయిలోనికి వచ్చాడు, ఈ స్థితిలోనికి వచ్చాడు అంటే, ఒకప్పుడు తండ్రి స్వాస్థ్యమే ఈ వ్యక్తికి దక్కలేదు. ఇదిగో గొర్రెలు కాస్తేనే పట్టెడు మెతుకులు ఇతనికి పెట్టే పరిస్థితి
ఆ పరిస్థితుల్లోనే ఈ వ్యక్తి జీవితంలో ఉన్న ఆశలు కోరికలు ఎలా ఉన్నాయంటే, నాకేమి ఇచ్చిన నీకే స్తోత్రం, ఏమివ్వకపోయినా వందనాలే, నాకేమి ఇచ్చిన నీకే స్తోత్రం, ఏమివ్వకపోయినా వందనాలే. నాకిస్తే నేను నీకే ఇస్తాను ప్రభువా. నన్ను తోలనాడిన వారు, నన్ను గేలు చేసిన వారు, నన్ను అవమానపరిచిన వారు, అప్పు కట్టలేవా, ఇదిగో నిందించిన వారు, గేలు చేసిన వారు, నన్ను చూసి సిగ్గుపడు నిమిత్తము నన్ను ఆశీర్వదించు, నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. కడసారోడా కడసారోడా కడసాడోరా పొట్టోడు అంటున్నారే అందరూ. అయ్యా నా మనస్సు నువ్వు తెలుసుకుని నన్ను ఆశీర్వదించని అడిగితే 2 లక్షల మనుగులు బంగారము ఇవ్వగలిగిన స్థాయికి దేవుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తదుపరి ఏమిచ్చడమా? 10 కోట్ల మనుగుల గట్టిగా చదవండమ్మా. 10 కోట్ల మనుగుల వెండిని తూస సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని సమకూర్చబడి సమకూర్చి ఉన్నాను. రాళ్ళను కూర్చియుంటిని. దేవునికి స్తోత్ర. నీవు ఇంకను సంపాదించుదువు గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఆలోచన దేవుని మందిరము కొరకు నేను ఇది చేయాలి, నేను ఇది చేస్తాను అని నీవు దేవుని ఎదుట ఒక తీర్మానానికి వస్తే, దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట? సేవకుల ఎదుట కాదు, సేవకుల ఎదుట కాదు, తోటి విశ్వాసుల ఎదుట కాదు, తోటి వ్యక్తుల ఎదుట కాదు, దేవుని ఎదుట. అయ్యా నేను ఇది చేయాలి అనుకుంటున్నాను నీ కొరకు, అయ్యా ఇంతగా చేయాలనుకుంటున్నాను నీ కొరకు. ఇప్పుడు నీ చేతిలో చిల్లు కావలేని స్థితిలో నేను ఉండొచ్చు, కానీ ఆ మనస్సును నా దేవుడు చూస్తాడు. ఇక యెహోవా నామము పేరిట నీవు ప్రారంభిస్తే, ఇక నీ ప్రయాస ప్రారంభిస్తే ఏమీ మిగలలేదు అన్న మాట నీ బ్రతుకులో ఉండదు. దావీదు అంటున్నాడు, అయ్యా ప్రయాసపడ్డావు కదా, కష్టపడ్డావు కదా, యెహోవా నామమున నీవు ప్రయాణాలు చేసావు కదా. ఏం చేసావు అంటే, అయ్యా నా దేవుని మందిరము కొరకు ఈ పని నేను చేశాను. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. సీమోను, నీవు ప్రయాసపడ్డావు, నీ ప్రయాసకు ప్రతిఫలం ఎంత ఏంటి అని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, ఎంతయా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఏమియో మిగలలేదో. ఏమియో చెప్పాలి, ఏమియో మిగలలేదు. ఇదిగో కుటుంబ వ్యవస్థ పోషించబడటం కష్టంగా ఉందయ్యా, నా జీవిత దినములన్నీ ప్రయాసపడినా. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రయాస నా కష్టము ఇదిగో దేవుని మందిరము కొరకు ఇది నేను చేశాను. అలాగే అపోస్తుడైన పౌలు గారు అన్న మాటను కూడా చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. 15 అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. అయినను అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న
దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరొక చోట రాయబడి ఉన్నది, నా ప్రయాసకు నా దేవుడు నాకు మహిమ కిరీటము, వాడబారని కిరీటము, జీవ కిరీటము నాకు దాచబడి ఉన్నాయి, నాకు దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఎవరైతే పరిచర్యలో శ్రమ పడుతున్నారో, సంఘము కొరకు శ్రమ పడుతున్నారు, సంఘ కార్యక్రమముల కొరకు శ్రమ పడుతున్నారు, సువార్త పని కొరకు శ్రమ పడుతున్నారు, సంఘ పరిచర్య కొరకు శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, వారిని ఒక్కరిని కూడా మరిచిపోవటానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ వారి కొరకు జీవ కిరీటమును నా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. వారు పరలోకములో ప్రవేశిస్తారు, వారు విశ్రాంతి ఉన్న స్థలములో ఉంటారు, వారి జీవితములో విశ్రాంతి పొందుతారు. ఎందుకనంటే నేను నా దేవుని పని చేశాను, ఇదిగో ఈ పరిచర్యను నేను కొనసాగించాను, ఈ పరిచర్యను నేను చేశాను. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహనాధన్యత. ఓహో నా భాగ్యము. హల్లెలూయా. నీ జీవితంలో నీవు ప్రారంభించిన పరిచర్య, దేవునికి స్తోత్రం, నీవు ప్రారంభించిన పరిచర్య, ఆ పరిచర్యను తుదముట్టించాలి. ఏం చేయలేము, అది తుదముట్టించాలి, తుదముట్టించాలి, తుదముట్టించాలి. నా జీవితంలో నేను ఈ పరిచర్య ప్రారంభించాను. నా జీవిత దినాలన్నీ కూడా కష్టాలే వచ్చినా, నష్టాలే వచ్చినా, అనారోగ్యాలే వచ్చినా, ఆటంకాలే వచ్చినా, ప్రతిరోజు ప్రభువుని గూర్చి ప్రకటించుటయే నేను ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ అనుకూలముగా ఉన్నప్పుడే చేసి, అనుకూలత లేనప్పుడు ఆపేయటము, ఇక నా వల్ల కాదులే అంటం కాదు. ఆ పరిచర్యను తుదముట్టించాలి. దేవునికి స్తోత్రం. సువార్త పని తుదముట్టించాలి, సంఘ పరిచర్యను తుదముట్టించాలి. దేవునికి స్తోత్రం. లేదా వర్షాలు ఉన్నాయిలే, లేకపోతే పరిస్థితులు బాగోలేదులే అని ఆగటం కాదు, ఆయన పనిలో నువ్వు తుదముట్టించాలి. కాబట్టి నువ్వు ప్రారంభించిన ప్రార్థన, నువ్వు ప్రారంభించిన పరిచర్య, నువ్వు చేసుకున్న తీర్మానము, దానిని కూడా తుదముట్టించే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మనం గమనించాం. ఒక వ్యక్తి సీమోను, రాత్రంతా జీవితం అంతా ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదని చెప్తున్నాడు. దావీదు చెప్తున్నాడు, నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను. ఏం చేసావయ్యా కష్టపడి ప్రయాసపడ్డామంటే, నా దేవుని మందిరము కొరకు నేను చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను అత్యధికముగా ఆశీర్వదించాడు. తదుపరి పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను ప్రయాసపడ్డాను. దేవునికి స్తోత్రం. పరిచర్య కొరకు నేను ప్రయాసపడ్డాను, నేను సంతృప్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ఆ వాక్యాన్ని చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న
ఇక్కడ భారము మోయుట, భారం భారం భారం. ఈ భారము అంటే నాకు ఒక వాక్యము గుర్తొచ్చింది. ఆదికాండము 41 అధ్యాయము 31 వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 41 అధ్యాయము 31 వచనము. అమ్మ చివరి మాట, ఆ కరువు మికిలి భారముగా ఉండును. ఇక్కడ కరువు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? సహజంగా కరువులు సహజమే, కానీ అది మిక్కిలి భారమైన కరువు. చెప్పండి, మిక్కిలి భారమైన కరువు. దేవునికి స్తోత్రం. నీవు యెహోవా నామమున నీ కుటుంబ వ్యవస్థను ప్రారంభిస్తే ఈరోజు ఏ కరువు నీ మీదకి వస్తుంది, నీ ప్రాంతం మీదకి వస్తుంది, నీ దేశం మీదకి వస్తుందని ప్రకటన వినిపించినా నీకు భయం ఉండదు, దిగులు ఉండదు, ఏముండదు. ఆమేన్. ఏముండదు. ఎందుకనంటే పోషించువాడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. హల్లెలూయా. కరువు భారముగా ఉందమ్మా. ఎలా ఉందమ్మా? కరువు భారముగా ఉంది. అయితే ఈ కరువుకి ముందు కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాలు 105వ కీర్తన 18, 19, 20 వాక్యాలు మీరు త్వరగా చదువుతారు. 105వ కీర్తన. యేసేపు దాసుడుగా అమ్మబడెను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. చదువుతలే. యేసేపు దాసునిగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఈనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దేవుని సంఘములో అడుగు పెడతంతో బంకమట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది, దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అనుకుంటారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నా దేవుడు నిన్ను పరిశోధనలో పెడతాడు. నీ బుద్ధి ఏమిటో, నీ స్వభావం ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నీ కోరికలు ఎలా ఉన్నాయో, నీ ఆశలు ఎలా ఉన్నాయో, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో నీ గురించి తెలుసుకోవాలి ఆయన. ఏం చేయాలమ్మా? అమ్మా అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు? భోజనం కొరకు వచ్చేవాళ్ళు వచ్చే వారంలో భోజనం లేదంటే ఇక వచ్చే అవసరం లేదు అనుకుని రేపు వారంలో ఆగిపోతారు. పాట కోసం వచ్చేవాళ్ళు ఇక పాట ఇవ్వట్లేదంటే వచ్చే వారంలో ఆగిపోతారు. పెత్తనం కోసం వచ్చేవాళ్ళు 4 రోజులు చూస్తారు, నాకేం పెత్తనం పట్టేస్తలేదని 4 రోజుల తర్వాత వాళ్ళు ఆగిపోతారు. యేసయ్య కొరకు వచ్చేవారు మాత్రము ఆయన పాద సన్నిధిని
ప్రాణమున్నంత వరకు విడిచిపెట్టరు. అమ్మమ్మ విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రం. యేసేపు కూడా మంచి హుషారుగా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం అంటున్నాడు, కలలు చెల్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు, ప్రార్థన పరిశుద్ధత అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాడు కదా, పరిశుద్ధునిగా ఉన్నాడు కదా అని నా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాల. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని పరిశోధించుట ప్రారంభించాడు. ఏం చేశాడమ్మా? పరిశోధించుట ప్రారంభించాడు. ఏ విధముగా పరిశోధించాడో కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటా. దేవుని మందిరానికి వస్తున్నారు, చాలా ఆర్థిక పరిస్థితులు ఒకవైపు, అనారోగ్యము ఒకవైపు, నిందలు ఒకవైపు, కష్టములు ఒకవైపు, నష్టములు ఒకవైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అక్కగారు ఉన్నారు. ఆమె యేసు ప్రభువుని విశ్వసిస్తే మిద్దెలో నుండి ఒక పూరి గుడిసెలోకి రావాల్సి వచ్చింది. ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఆమె మంచి మిద్ది కట్టుకుంది. మిద్ది కట్టుకున్న తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ మిద్దిలో నుంచి ఆ పూరి గుడిసెలోనికి దిక్కులేని స్థితిలో రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటే ఆమె అంటున్న మాట, నాకు యేసయ్య ఉంటే చాలు. ఏమంటుందమ్మా? అమ్మమ్మ ఏమంటుందమ్మా? యేసయ్య ఉంటే, యేసయ్య ఉంటే, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అమ్మ చాలు చాలు, నీవుంటే నాకు చాలు, నీ వెంటే నేనుంటా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుడిసెలో వర్షం పడుతూ ఉండేది. ఇక గుడిసెలో ఇక ఈ పక్క పడితే ఆ పక్కకి, ఆ పక్క పడితే ఈ పక్కకి జరిగే పరిస్థితులు. దాదాపు నా దేవుడు ఒక 15 సంవత్సరాలు పరిశోధన చేసి. ఎన్ని సంవత్సరాలమ్మా? అమ్మమ్మ ఎన్ని సంవత్సరాలమ్మా? అమ్మా 15 సంవత్సరాలు. ఇక్కడ చాలా ఇల్లులు కట్టిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఇల్లులు కట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సహోదరి కట్టే ఇల్లు ఇప్పుడు వరకు కట్టిన గృహాలన్నిటికంటే ఒక గొప్ప స్థాయిలో ఆ సహోదరి గృహాన్ని నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కట్టారు గృహాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధరావు ఏడు పరిశుద్ధరావు ఎన్ని రాట్లు వేసారు పిల్లలకి మీరు? 4. ఆ సహోదరు 6 వేసింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కసారి ఎస్టిమేషన్ వేసేసుకో. దేవునికి స్తోత్రం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. హల్లెలూయా. ఎందుకని ఆ స్థాయిలో, ఆ స్థితిలో ఇప్పుడు అది జరుగుతుందంటే, ఆమె కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, నిద్రలో కానీ, ఏంటి యేసయ్య నమ్ముకున్న తర్వాత కలిసి వస్తుంది అనుకుంటే ఈ గుడిసే నా బ్రతుకు అయిపోయింది, ఏంటో నా బ్రతుకిట్టు అయిపోయిందని నిరీక్షణ లేని ఆలోచన రాలేదు. నాకొక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ నన్ను
సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? ఇల్లంతా టేకి వస్తువులే. ఇప్పుడు ఇల్లంతా దాని రేట్లు ఎలా ఉంటాయో కట్టిన వాళ్ళకి తెలుసు, కట్టబోయే వాళ్ళకేం తెలియదమ్మా. దేవుని స్తోత్రం. కట్టేవారికి తెలుసు. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు దేవుని మందిరమునికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దావీదు అంత ఆశీర్వదించే శక్తి నా దేవునిలో ఉంది. అయితే ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తారంటే నిన్నొక్కసారి పరిశోధించాలి. దేని కొరకు చేయాలమ్మా? పరిశోధించాలి. నీ బుద్ధి ఎలాంటిదో, నీ గుణం ఎలాంటిదో, నీ స్వభావం ఎలాంటిదో, నీ ఆలోచన ఎలాంటిదో, నీవు కూర్చుండుట, నీవు లేచి ఉండుట ఆయన ఎరిగి నిన్ను సెలెక్ట్ చేసి ఆయన ఆకాశ వాక్యలను విప్పితే ఇక నీ ఇంటిలో మనుగులు అమ్మా, మనుగులు పందికొక్కులు తినేసే తాళొడ్లు కాదు. ఏంటది మనం చదువుకున్నాం అమ్మా? మనకేదో నోట్లు అనుకుంటుంది, బయటికి చెప్పట్లా. ఏంటది అమ్మా? అమ్మా, బంగారం. ఎందుకు దేవుడు మీకు ఇవ్వట్లేదు చెప్పనా? ఒక మనుగు కానీ మీకు ఇస్తే ఇక మీరు ఆదివారం కూడా రారు. ఏమో రాలేదంటే ఎవరన్నా ఎత్తుకుపోతారని ఇక్కడే కూర్చున్నాం అంటారు మీరు. దేవునికి స్తోత్రం. అది మీ బుద్ధి. దేవునికి స్తోత్రం. ఇక ఆదివారం కూడా కనిపించరు. ఇక ఆదివారం కూడా ఇక కనిపించరు. దాన్ని పట్టుకుని అద్దం ముందే ఉంటారు. ఇక ఎక్కడుంటారమ్మా? ఇక అద్దాన్ని వదిలిపెట్టరు. ఇక నా బంగారము, నా బంగారం, నా బంగారం. దేవునికి స్తోత్రం. ఆయన బాగుగా నిన్ను చూసి నా దేవుడు నీకు అనుగ్రహించడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఈ యేసేపు జీవితాన్ని ఒకసారి చదువుతాం. ఎలా అమ్మబడ్డాడమ్మా? దాసునిగా అమ్మబడ్డాడు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఆమేన్, ఆమేన్. పరిశోధించుచుండెను. ఆ పరిశోధనలో యేసేపు పరిశుద్ధతతో నిండి ఉన్నాడని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఇక యేసేపులో ఆలుగుడు ఉండదు, సొనుగుడు ఉండదు. ఏముండదు? దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఏం ఉపయోగం ఉంది? ఇదిగో నేను అమ్మబడ్డాను దాసునిగా. ఇదిగో ఒకళ్ళ దగ్గర నేను పని చేయవలసి వస్తుంది, వీళ్ళు నిందిస్తున్నారు. ఇదిగో ఆదాయం పెరగలేదు, ఇదిగో చేతికి ఇంకా బ్యాచర్ లైట్ రాలేదు, ఇంకా దీవెన కలగలేదు, ఇంకా పలసర పైకి రాలేదు అని లెక్కలు లేకుండా ఆయన మీద ఆధారపడ్డాడు. నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవెంటే నేను ఉంటాను ప్రభు అని నిలిచాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశములో వచ్చింది కరువు. ఆ కరువు మిక్కిలి భారముగా ఉంది. నా దేవుడు యేసేపును తీసుకుని వెళ్ళి ఆ దేశములో ఆహార శాఖ మంత్రిగా కూర్చోబెట్టాడు. రాజుగారు వంట చేసుకోవాలన్నా యేసేపు యొక్క సంతకము లేకుండా గింజ బయటికి పోయే అవకాశము లేదు. ఏంటి బాబు, యేసేపుకి ఎంత ఆశీర్వాదం. యేసేపు తండ్రి పేరు చెప్తాలే అమ్మమ్మ. యేసేపు తండ్రి పేరు అమ్మ గుర్తుంది ఎవరికన్నా? అమ్మ ఎవరో? యేసేపు గారి తండ్రి అమ్మ. యేసేపు గారి తండ్రి పేరు చెప్పండి తల్లి. యేసేపు తండ్రి పేరు ఎవరు చెప్పారు అమ్మా? అమూల్య. అమూల్య, నీకు డైరీ మిల్క్ ఇస్తానమ్మా ప్రార్థన అయిన తర్వాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు
ఒక్కదాన్ని తిరిగి వీళ్ళందరూ చూస్తా తినాలి, వాళ్ళు కుళ్ళుకు చావాలి. దేవునికి స్తోత్రం. యాకోబు పంచిన ఆస్తి కాదమ్మా, యాకోబు పంచిన పొలము కాదమ్మా, యాకోబు సమకూర్చిన ధాన్యము కాదు ఇది. దేవుడు సమకూర్చి ఆహార శాఖ మంత్రిగా యోసేపును పెట్టాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబములో ఏ అక్కరులు, ఏ అవసరములు ఏ విధముగా ఉన్నా, ఇదిగో ఆయన పరిశోధించు సమయములో నీ మనసు నిర్మలముగా ఆయన పాద సన్నిధిలో ఉపదేశ క్రమములో నీవు నిలవబడినప్పుడు అదే స్థలములో నా దేవుడు ఘనపరుస్తాడు. ఎన్ని కరువులు వచ్చినా ఆ కరువుల్లో నీకు ఘనత కలుగుతుంది, కానీ ఆ కరువుల్లో నీకు మహిమ కలుగుతుంది, కానీ ఆ కరువులు నీకు ప్రయోజనకరముగానే మారుతాయి, కానీ ఆ కరువులలో నీకు దిగులు ఉండదు. ఏముండదమ్మా? దిగులు ఉండదు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభు అసలు ఎందుకు కరువులు వచ్చిందయ్యా, అసలు ఎందుకు కరువులు వచ్చాయ్యా, అసలు కరువులు రావడానికి కారణం ఏమిటి అంటే దేవుడు అంటున్నాడు, నేనే కరువును కలగచేసాను అంటున్నాడు. నేనే. అదేంటి ప్రభు అంటే, యోసేపుని దూషించిన వారు, యోసేపుని గాయపరిచిన వారు, యోసేపుని అమ్మిన వారు, యోసేపుని కొట్టిన వారు, యోసేపుని గుంటలో త్రోసిన వారు యోసేపు పాదాల దగ్గరకు రావాలంటే కరువులు రావాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు కుంటలో తోసేసామనుకున్నారు, అమ్మేసామనుకున్నారు, అన్యాయం చేసేసామనుకున్నారు, ద్రోహం చేసేసామనుకున్నారు, తండ్రికి ఒక సాక్ష్యాన్ని నిరూపణ చేస్తే నేరము చెరిగిపోయింది అనుకున్నారు. కానీ అదే మనుషులందరూ కూడా గేలు చేసేబడిన వ్యక్తి దగ్గరికి, కొట్టినదే వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఆకలిగా ఉంది, అయ్యా మేము బ్రతకాలంటే మీ దయ కావాలి, మీరు ధాన్యం ఇస్తే బ్రతుకుతాం, లేకపోతే సస్తాం, కరువు మిక్కిలి భారమైపోయిందంటే యోసేపు ఏం చేశాడమ్మా? యోసేపు ఏం చేశాడు? రైట్, వీళ్ళందరిని కాలు కట్టేసి చెరసాల్లో వేసేయండి అని చెప్పలేదు. కక్ష లేనివాడు, ద్వేషము లేనివాడు, వాళ్ళందరికీ కూడా శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టండి, వారు మోయగలిగినంత ధాన్యాన్ని వారికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయును కాక. దేవుని వాక్యం చెప్తుంది, నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని పరిశోధిస్తాను. పరిశోధించటానికి కొంత సమయం పడుతుంది. ఆ పరిశోధనలో మీరు నిలిస్తే ఇక మీ జీవితంలో కొదువలేనంత ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన శక్తి, సామర్థ్యత నా దగ్గర ఉందని చెప్తున్నారు. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అయ్యా నాకు శాంతి కావాలి, అయ్యా నాకు నెమ్మది కావాలి, అయ్యా నాకు సమాధానము కావాలి తండ్రి. వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు అయ్యా. దావీదు వలె, యోసేపు వలె నా బిడ్డలు, నా కుటుంబము దీవించబడినట్లు కృప చూపండి. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ దీన దాసులను నిలబెట్టుకునే ప్రభువా, అయ్యా మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా నీ దివ్యమైనటువంటి మాటలను వినిపింపజేసిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీ చేముగా మా జీవితాలలో ప్రభా, అయ్యా ఇహలోకము కొరకు తండ్రి, అయ్యా నాయన ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ధన సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రయాసపడినా మా ప్రయాస అంతా వృధాయే ప్రభువా. అయ్యా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము కదేవా?
అయ్యా ఇగో తండ్రి పునరుద్ధాన దినంలో నిత్యం మీరు మాతో మాట్లాడారు. అయ్యా మేము మీ కొరకు ప్రయాసపడేవారుగా, అయ్యా నీ పరిచర్య కొరకు ప్రయాసపడేవారముగా, నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారముగా, అయ్యా జీవితములో కొరకు ప్రయాసపడేవారు, పర సంబంధమైనటువంటి జీవితం కొరకు ప్రయాసపడేవారుగా, అయ్యా మా తీర్మానానికి నీ కృపను బట్టి తీర్మానాన్ని బట్టి నీ ఆశీర్వాదం, నీ తీర్మానాన్ని బట్టి నీ ఆశీర్వాదం. మార్పు పొందాలి అయ్యా, మేము మార్పు చెందాలి రాజా. మీకు స్తోత్రాలు అయ్యా. కార్యమును చేయండి అయ్యా. మీ కొరకే జీవించే జీవితాలనివ్వండి, మీ కొరకే జీవించే కుటుంబాలనివ్వండి, మీ కొరకే జీవించే పరిచర్యగా మేము మార్చబడే కృపనివ్వండి అయ్యా. నీకు వందనాలు. చేరుకుడిన ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో, ఒక్కొక్కరి మనస్సులలో అయ్యా నీ వాక్యము తండ్రి అయ్యా ఫలించాలి ప్రభు. స్తోత్రాలు అయ్యా. కార్యము చేయండి, కృప చూపించండి. నిత్యముగా నీ బిడ్డలందరూ ప్రభు దీవించబడిన వారే, నీ నామము పేరిట వారి కుటుంబాలు వారు అయ్యా ఇగో తండ్రి నాయన ప్రతి విషయంలో ముందుకెళ్ళినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ప్రభు ఈ 7వ నెల మొదటి ఆదివారం మొదలుకుని నీ సన్నిధిలో వారు దీవించబడే కృపను అనుగ్రహించమని అయ్యా. వారు పరుగు తుదముట్టించే వరకు కూడా నీ కొరకు ప్రయాసపడి జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని వారు పొందుకునే కృపను అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగే వేడుకుని ప్రార్థించి పొందినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి కుమారుని యొక్క